హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మార్వల్స్. అందరూ ఎలా ఉన్నారు? 1 మంత్ బ్యాక్ మేము కాశీ వెళ్ళామండి. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో ఏమేం చేసామో మీరు చూసేయండి. వారణాసి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము బోటింగ్కి వెళ్ళిపోయామండి, ఘాట్స్ అన్నీ చూసేదానికి. అక్కడ మొత్తం చాలా ఘాట్స్ ఉంటాయి కదండి, 84 పైనే ఉంటాయండి ఘాట్స్. ఆ ఘాట్స్ ఒక్కొక్కటి వెళ్ళి చూసి టైం వేస్ట్ అని చెప్పేసి మేము బోటింగ్లో వెళ్ళిపోయామండి. మేము బోటింగ్ ఎక్కిన తర్వాత అక్కడ చాలా చైర్స్ ఉన్నాయండి. అక్కడ చైర్లో కూర్చున్నాము. మనకి లైవ్ జాకెట్స్ అన్నీ ఇస్తానండి సేఫ్టీ పర్పస్. లైవ్ జాకెట్స్ అన్నీ వేసేసుకొని స్టైల్గా కొన్ని ఫొటోస్ దిగేసామండి. మేము కుంభమేళం టైంలో వెళ్ళడం వల్ల బోటింగ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈచ్ పర్సన్కి 350-400 అలా ఛార్జ్ చేశారండి. మనకి ఇక్కడ ఘాట్స్ 84 ఘాట్స్ పైనే ఉంటాయని చెప్పాను కదండి. ఇక్కడ ఘాట్స్ కూడా పక్కనే ఉంటాయండి. కానీ అన్ని ఘాట్స్ మనము బై వాక్ చూడాలంటే చాలా టైం పడుతుంది. అదే బోటింగ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇక్కడ కాశీలో హరిశ్చంద్ర ఘాట్ దగ్గర, మహాకర్ణిక ఘాట్ దగ్గర చనిపోయిన వారిని దహన సంస్కారాలు చేస్తారండి. మహాకర్ణిక ఘాట్ దగ్గర చాలా కర్రలు ఉంటాయండి చనిపోయిన వారిని దహనం చేయడానికి. మేము బోటింగ్లో వెళ్తుంటే అప్పుడే ఒకరి శవాన్ని తీసుకొచ్చి అక్కడ వాటర్ పోయడం అలా చేస్తున్నారు చూడండి. మనకి మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంటుందండి మెయిన్ టెంపుల్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదే మెయిన్ టెంపుల్ అండి. ఇంకా మిగతా ఘాట్లన్నీ చూసేసిన తర్వాత మనం ముందుగానే చెప్పాలండి బోటింగ్ వాళ్ళకి, మనం ఏ ఘాట్ దగ్గర దిగుతామో అని చెప్పేసి. మేము గంగా ఘాట్ దగ్గర దింపేమని చెప్పేసామండి. గంగా ఘాట్ దగ్గర దిగేసి స్నానాలు చేసేసామండి మేమందరము. స్నానాలు అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ క్యూ చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో. మాకు కింద క్యూ నుంచి మెయిన్ ఎంట్రన్స్ వచ్చే వరకే మాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దాటి ఇంకా లోపలికి వెళ్ళాక లోపల చూడండి క్యూ. మాకు మొత్తం క్యూలో వెళ్ళి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి దగ్గర ఒక 3-4 అవర్స్ పైనే పట్టిందండి మాకు. దర్శనం అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. టెంపుల్ లోపలనే లైక్ గణపతి టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇంకా అన్నపూర్ణమ్మ టెంపుల్, అట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మామూలుగా లెక్క ప్రకారం అయితే శివునిని అన్నపూర్ణమ్మ టెంపుల్ తర్వాత దర్శనం చేసుకోవాలంటండి. కానీ మనకు కుంభమేళ టైంలో కాబట్టి అలా అలో చేయలేదు. కానీ మాకు లక్కీగా ఏం జరిగిందంటే అన్నపూర్ణాదేవి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తున్నామండి. అక్కడి నుంచి కూడా శివుని దగ్గరికి వెళ్ళడానికి క్యూ ఉందండి. ఇంకా లక్కీగా మేము ఆ క్యూలోకి వెళ్ళిపోయి సెకండ్ టైం కూడా దర్శనం చేసేసుకున్నామండి. సెకండ్ టైం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ లోపలే ఫుడ్ క్యాంటీన్ ఉందండి. ఫుడ్ తినేసి కొన్ని ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చేసామండి. కాశీలో గంగా నది దగ్గర దీపాలు పెడితే చాలా మంచిదంటండి. అందుకని చెప్పేసి మేము కూడా దీపాలు పెట్టుకున్నాము గంగా నది దగ్గర. టెంపుల్ మెయిన్ గేట్ దగ్గర కూడా అలో చేస్తారంటండి మిగతా టైంలో. బట్ కుంభమేళం కావడం వల్ల మనకి మెయిన్ గేట్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ టైట్ చేశారండి. ఇక్కడ దీపాలు పెట్టేసిన తర్వాత వాటర్ తీసుకొని నెత్తిపైన చల్లుకున్నామండి. ఇక దీపాలన్నీ పెట్టేసుకునేసరికి గంగా హారతి టైం అయిందండి. ఇక మేము కూడా గంగా హారతి చూసుకొని రూమ్కి వెళ్ళిపోయామండి.